జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తర్ఫీదు పొందిన మైదానం శిథిలావస్థకు చేరుకుంది. కనీస సదుపాయాలు లేక ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాలోని బీఆర్ స్టేడియం దుస్థితిపై ప్రత్యేక కథనం. గుంటూరు నగరంలో 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి మైదానానికి ఘనమైన చరిత్ర ఉంది. 5 దశాబ్దాలుగా ఎందరో మేటి క్రీడాకారుల్ని దేశానికి రాష్ట్రానికి అందించిన ఈ క్రీడా మైదానం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిపోయింది. ఆలనా పాలనా లేక ఎప్పుడో కట్టిన గ్యాలరీలు పూర్తిగా పాడైపోయాయి. స్కేటింగ్ రింగ్ గతుకులమయంగా మారింది. కీలకమైన మైదానంలో 5 అడుగుల లోతున గుంతలు ఏర్పడి వర్షం వస్తే చాలు చిత్తడిగా మారిపోతుంది. బురదలోనే క్రీడాకారులు వాకర్లు సాధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా నిర్మిస్తున్న పరిపాలనా భవనం, ఇతర నిర్మాణాలు నిధుల కొరత కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేవు. మైదానం చుట్టూ విద్యుత్ దీపాలు లేవు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇలాగే ఉంటుంది గ్రౌండ్. గతుకులు నీళ్లు చూడండి, 6 దాటితే లైట్లు ఉండవు అక్కడ. ప్రభుత్వం అంటే దీన్ని పట్టించుకొని చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు అసలు లైట్లు లేవు, ఒక బాత్రూములు లేవటరీ లేదు. దీన్ని బట్టి అధికారులు కలగజేసుకొని దీని సదుపాయాలు చేయాలని చెప్పని తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా ఉందో, ఎంత కాలువ అట్మాస్ఫియర్ అయితే వరస్ట్, సదుపాయాలు అయితే శూన్యమండి. ఇక కోచ్ల విషయానికొస్తే హాకీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్ వంటి 5 క్రీడాంశాల్లోనే కోచ్లున్నారు. మిగతా క్రీడలకు చాలా ఏళ్లుగా శిక్షకులు లేక దిశానిర్దేశం చేసేవారు కరవయ్యారు. స్టేడియంను అభివృద్ధి చేయాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని క్రీడాకారులు, స్థానికులు కోరుతున్నారు. సాయంత్రం, ఉదయం పూట, మార్నింగ్ పూట వాకర్సే తప్ప స్పోర్ట్స్ పర్సన్ అని లేరు. అదేమిటి శాప్ స్టేడియం అంటారే కానీ ఒక్క కోచ్ మాత్రం కానరాడు. లైటింగ్ సిస్టమ్ లేదు, కావాల్సిన అకామిడేషన్ లేదు. స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కోచింగ్ లేదు, వాకర్స్ వస్తే వాళ్ళని ఎలవ్మెంట్ లేదు అంటారు. స్టేడియంలో సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఏపీపీ మోడల్లో ఒక డెవలప్ చేద్దామనేది ఉద్దేశం ఉందండి. ఇలా అలాగనే జరిగితే ఎక్సలెంట్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వస్తుంది. దాంట్లో పరంగా కానీ ప్లస్ రెవెన్యూ పరంగా కానీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మంచి ఉన్నత పొజిషన్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. కోచెస్ కన్నా మన నియామకం చేసుకొని అది కూడా క్వాలిటీ ఆఫ్ కోచెస్ కావాలంటే మనకి డిప్లొమా ఉన్న కోచెస్ని తీసుకుంటే మనకి కోచింగ్ కూడా క్వాలిటీ అనేది జరుగుతుంది. గ్రౌండ్ స్టాఫ్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ కూడా కొంతమందికి అపాయింట్ చేసుకొని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నామండి. మళ్ళీ బ్రహ్మానందరెడ్డి స్టేడియంకి ఆ ప్రాభవం కనిపించాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎంతైనా అవసరం. గ్యాలరీలు కానీ లేకపోతే మైదానాన్ని కానీ అభివృద్ధి చేయడంతో పాటు సమర్థవంతులైన కోచ్ల్ని రెగ్యులర్ ప్రాతిపదికగా నియమించడం ఎంత అవసరం. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీ న్యూస్, గుంటూరు.